నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? రాకేష్. రాకేష్. ఏం చేస్తూ ఉంటారన్న? బిజినెస్. ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్ అన్న, ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు మళ్ళొచ్చే నెలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకన్నా BRS? ఈ అభివృద్ధి చూస్తే వస్తుంది. ఏమేమి అభివృద్ధి చెందింది అసలు ఇప్పటివరకు? లాస్ట్ టైం రోడ్లు బాగలేకపోయేది, గుంతలు వాటర్ వచ్చేది, మొత్తం చెరువులాగా మొత్తం నిండిపోయేది, డ్రైనేజ్ చక్కగా లేకపోయేది. గత పాలకులు చేసింది ఏం పట్టించుకోలేదు, మొత్తం గుంతలు రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చాక చాలా ప్రతి ఒక్కటి ఇవేనన్న రోడ్లన్నీ ఇవన్నీ. అసలు అంతకు ముందు ఎట్లుండే ఈ రోడ్లన్నీ? గుంతలు మొత్తం గుంతలు కిందికి ఉండే వాటర్ బాగా ఇక్కడ నుంచి వాటర్ అంతా వచ్చి ఇక్కడే మొత్తం స్టోరేజ్ లాగా అయిపోయింది. గత మొత్తం అటు సైడ్ నుంచి వచ్చే వాటర్ వచ్చి ఇక్కడ చేసేది మొత్తం వాటర్ అని. ఇక్కడ ఏ గల్లీకి ఆ గల్లీ మొత్తం సీసీ రోడ్లు వేయడం జరిగింది. అసలు సీసీ రోడ్లు కూడా అన్న చాలా వరకు మనం చూస్తూ ఉంటాము, ఇప్పుడైనా కానీ అప్పట్లో అయినా కానీ ఎలక్షన్స్ ఉన్న టైంలోనే రోడ్లు వేయడం కానీ లేకపోతే వీధి దీపాలు కానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు. అసలు ఇక్కడ రోడ్లు వేసి ఎన్ని రోజులు అవుతుంది? మీ లోకల్ ఎమ్మెల్యే రెస్పాన్స్ ఎలా ఉంటది ఇక్కడ? 1 year అవుతుంది చేసి. కాకపోతే ఏంటంటే 3 years కరోనా టైంలో వెళ్ళిపోయింది మా సార్కి. ఆయన కూడా చేసే అభివృద్ధి పనులు చేసుకున్నాడు. తన సొంత డివిజన్ ఇది. అది ప్రతి ఒక్కటి కేర్ గా తీసుకొని ఉన్న 8 feet 8 inches 10 inches రోడ్లు పోపేయడం జరిగింది. మొత్తం వాటర్ వచ్చేది. ఇది వరకు నా దగ్గర విజువల్స్ ఉన్నాయి దీనిలో సంబంధించినవి ఉన్నాయి. మొత్తం వాటర్ వచ్చేది. ఇక్కడ ఇది ఉందా గేటు, ఈ గేట్ అన్న ఈ గేటేనా? ఓకే. అంటే ఇవన్నీ కిందికి ఉండేవా అప్పట్లో? చాలా కిందికి ఉండేది. ఆ మోరి ఉందా, దాని కిందికి రోడ్డు ఉంది. ఆ వాటర్ అనేది మొత్తం దీంట్లోకి వచ్చేది. ఈ వాటర్ అనేది స్కూల్లోకి వెళ్ళిపోయేది. మా ఎమ్మెల్యే గారు వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా చేశారు. ఇక్కడ వాటర్ చుక్క వాటర్ అయినా వాటర్ ఇక్కడ ఆగదు. ప్రతి ఒక్కటి చూసుకున్నాడు. అయితే ఇప్పుడు స్తంభాల గురించి మాట్లాడుకుంటే ఇవి కూడా ఓకే, అన్ని లైట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ స్తంభాలు బాగానే ఉంది. ఇక్కడ పోలింగ్ కూడా సిస్టమ్ కూడా కరెక్ట్ మాట్లాడాలని చేయాలని చెప్పి సిస్టమ్ కూడా చేంజ్ చేశారు సార్. దీనికి 33 lakhs పెట్టి చేశారు. మా కార్పొరేటర్ గారు అందరూ చూస్తున్నారు. 100% మా సార్ ఎమ్మెల్యే గారు ఏంటంటే ఈ యొక్క సొంత డివిజన్ అది అతనికి ప్రతి ఒక్కటి కేర్ గా తీసుకుంటున్నారు. అంటే అన్న సొంత డివిజన్ అంటే సొంత డివిజన్ కాబట్టి ఇట్లా రోడ్లు వేపియడం గానీ స్తంభాలు గానీ అంటే పక్క ఉన్నాయో ప్రతి ఒక్క డివిజన్ చూడండి, రోడ్లు గానీ అభివృద్ధి గానీ సార్ చేసే పనులు గానీ గృహలక్ష్మి గానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఏ స్కీమ్ అయినా ప్రతి ఒక్కటి మా సారు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే పని చేసాడు సార్. కానీ ఆయన ఏదో ఆయన పేదింటి బిడ్డ, ప్రతి ఒక్కరు పేదోళ్ళ గురించి తెలిసినవాడు. ప్రతి ఒక్కటి ఆయనకి ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం అవసరం ఉంటుంది అన్నా అంటే నేనున్నా అని ప్రతి ఒక్కరికి ధైర్యంగా నిలిచేవాడు. ఎప్పుడు ఏ పలానా ఆపది నాకు ఇది ఉంది, ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉన్నాము, మా ఫ్యామిలీకి ఇదైంది అంటే ఒక 5 minutes మాకు రెస్పాండ్ అవ్వి మా దగ్గరికి వచ్చి హాస్పిటల్లో మా వాళ్ళు నా వాళ్ళు అందరినీ మామ అక్క అన్న చెల్లి తమ్ముడు అని బంధంతో పిలిచేవాళ్ళు. తప్పకుండా అతనికి మళ్ళీ భారీ మెజారిటీతోనే ఇక్కడ ప్రతిపక్షాల డిపాజిట్ వస్తే డౌట్. ప్రజెంట్ ఏంటంటే ఇంత అభ్యర్థులు కూడా వాళ్ళు ప్రకటించలేదు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిల్చోబెట్టాలి ఎవరని వాళ్ళు తండ్రపడుతుండ్రు. 100కు 200% మా సార్ ఇక్కడికి గెలుస్తాడు. దాంట్లో డౌట్. బీజేపీ అనేది అయితే ఉండదు 100%. ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. లోకల్ లీడర్ మా వారు. లోకల్ లీడర్ అన్న అంటే మేము ఉన్నాం ఇక్కడే పక్కనే ఉంటాడు. ఎక్కడో ఉండి మాకు వంచనగిరి ఇక్కడ అక్కడ చేసేవాళ్ళు కాదు. ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకునే వాళ్ళు. ప్రతి ఒక్కటి ఇదే కాదు, ఇదే అభివృద్ధి పనులలో ప్రతి ఒక్క దాంట్లో ముందుంటాడు. ఎవరికైనా నేనున్నా అనే అభయస్తం ఇస్తాడు. ప్రతి ఒక్కటి చూసుకుంటాడు సార్. ఈసారి మూడోసారి ఫుల్ మెజారిటీ మెజారిటీతోనే 100 seats పైన వస్తాయి. ఇక్కడ మా సారు 100% గెలుస్తాడు. భారీ మెజారిటీతో గెలుస్తాడు.